టీన్ టి టీన్ టి టీన్ టి టిన్ టీన్ టి టీన్ టి టీన్ టి టిన్ టీన్ టి టీన్ టి. ఏంటి షాక్ అయిపోయాడా? ఏంటి ఇన్నిగానో ప్లాన్స్ చేసింది ఈమె సహస్ర అని షాక్ అయిపోయినట్టున్నాడు. షాక్ అయిపోకండి, మీకు కూడా ఎలా చేయాలో చెప్తా. ఫస్ట్ మీ పేరెంట్స్ని తీసుకోండి, మామ్ ఆర్ డాడ్. అప్పుడు మీరు సీజర్స్ యూజ్ చేయొద్దు. నేను కొన్ని డేంజర్ ఆబ్జెక్ట్స్ చూపిస్తా, వాటిని యూజ్ చేయొద్దు. ఈ ప్లాంట్ ఎలా చేయాలంటే ఫస్ట్ తులసి తీసుకొని, తర్వాత 2 లీవ్స్ తీసుకోండి. 2 లీవ్స్ని ఇట్లా సైడ్స్కి పెట్టి, తర్వాత తులసి ప్లాంట్ని మధ్యలో పెట్టేయండి. సో 1 ప్లాంట్ ఈజ్ రెడీ. సెకండ్ ప్లాంట్ ఏంటంటే, ఇప్పుడు అది ఉంది కదా, మీ పేరెంట్స్ హెల్ప్ దీనికి ఖచ్చితంగా ఉండాలి. చూడడానికి హార్ట్ కనిపిస్తుంది కదా, అంతేం కాదు, జస్ట్ ఒక లీఫ్ని తీసుకొని మధ్యలో కట్ చేయాలి. మీరు కాదు, మీ పేరెంట్స్ మధ్యలో కట్ చేసి దాన్ని రోల్ చేసి గమ్తో అతికేయాలి, అయిపోతుంది. అందులో పెట్టేయచ్చు. నేను కూడా యూజ్ చేయను, ఇవి డేంజర్ థింగ్స్, అవి హార్మ్ఫుల్. సో 18 years వచ్చిన వరకు యూజ్ చేయొద్దు అవి, ఎందుకంటే కొంచెం డేడ్ ఉండాలి, లేదంటే హార్మ్ఫుల్ అవుతాయి. సో వాటిని ప్రిపేర్ చేయడానికి జస్ట్ ఒక పాట్, అండ్ అవి 10 రూపీస్కి దొరుకుతాయి షాప్లో, 10 రూపీస్కి దొరుకుతాయి. సో మీరు చేయొచ్చు. సో 10 రూపీస్కి దొరికితే పాట్, తర్వాత కలర్ పెన్సిల్స్తోనైనా, స్కెచెస్తోనైనా, పెయింటింగ్స్తోనైనా వాటిని కలర్ వేసేస్తే డెకరేటివ్ ఐటమ్స్తో మీకుంటే డెకరేషన్ చేసుకోవచ్చు, అయిపోతుంది. సో నెక్స్ట్ ప్లాంట్ ఏంటంటే, ఇది కూడా మీ పేరెంట్స్ హెల్ప్ ఉండాలి. వాటికి అన్ని లీవ్స్ తీసేసుకొని దాన్ని ఫోల్డ్ చేసి కట్ చేయాలి. అది కూడా మీ పేరెంట్స్ కట్ చేయాలి. సో ఆ చెత్త అంత వస్తుంది కదా, దాన్ని అందులో కుక్కేసి అయిపోతుంది. ద 3 plants ఆర్ రెడీ. సో మీరు మరీ చెప్తున్నాను, ఆ సీజర్స్ అలా హార్మ్ఫుల్వి యూజ్ చేయొద్దు. సో యూజ్ చేయకపోతే బాగుంటుంది. సో మీకు ఇలాంటివి ఇంకా కావాలా కామెంట్ చేయండి. బాయ్ బాయ్ ఎవ్రీవన్.